ఒంగోలు వేడెక్కుతుంది. ముఖ్యంగా కూటమి పక్షాల మధ్య కలహాలు ముదురుతున్నాయి. ఒంగోలు నగరం కేంద్రంగా ఇప్పటికే బాలినేని వర్సెస్ దామచర్ల అన్నది కొనసాగుతోంది. బాలినేనికి దామచర్లకి దాదాపు దశాబ్దన్నర కాలంగా ఉన్నటువంటి వైరం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీని వీడి బాలినేని జనసేన కండువా కప్పుకోవడమే కాకుండా తన అనుచరులందరినీ, కార్పొరేటర్లందరికీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువాలు కప్పించినప్పటికీ ఈ కలహం మాత్రం తగ్గుతున్న దాఖలాలు అయితే లేవు. సరిగ్గా ఇదే సమయంలో దామచర్ల వర్సెస్ దామచర్ల అన్నట్టుగా తగాదా ముదురుతున్నట్టు కనిపిస్తుంది. దామచర్ల జనార్దన్ వర్సెస్ దామచర్ల సత్య, ఒంగోలు ఎమ్మెల్యే వర్సెస్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ వ్యవహారం. ఈ దామచర్ల బ్రదర్స్ మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. వాస్తవానికి ఒంగోలు ఎమ్మెల్యే సీటు కోసం దామచర్ల సత్య చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ శిబిరంలో అత్యంత క్రియాశీలకంగా ఉంటూ, నారా లోకేష్కి సన్నిహితంగా మెలుగుతూ, అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడంలో దామచర్ల సత్య ముఖ్యమైనటువంటి నాయకుడు. దానికి తగ్గట్టుగానే అధికారం వచ్చిన తర్వాత దామచర్ల సత్యకి ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ హోదాతో తగినటువంటి గుర్తింపు కూడా దక్కింది. అదే సమయంలో దామచర్ల జనార్దన్ 2012 ఉప ఎన్నికలతో తెర మీదకొచ్చి 2014లో మొదటిసారి గెలిచి 2019లో ఓటమి తర్వాత మళ్ళీ 2024లో విజయం సాధించినటువంటి దామచర్ల జనార్దన్ నియోజకవర్గంలో తన హవా ఏమాత్రం తగ్గకూడదు అని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఒకవైపు బాలినేనితో, రెండో వైపు దామచర్ల సత్యతో డి అంటే డి అన్నట్టుగా సాగుతున్నారు. నగరంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సాగుతున్నటువంటి ఈ ఆధిక్యత పోరు అనేక రకాల పరిణామాలకు దారితీస్తుంది. వీళ్ళిద్దరి మధ్య దామచర్ల బ్రదర్స్ ఆధిపత్య పోరుతో తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా దామచర్ల సత్య జన్మదినం సందర్భంగా నగరంలో ఎక్కడ ఫ్లెక్సీలు కట్టకూడదు అనేటువంటి ఆదేశాలని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తరపున దామచర్ల జనార్దన్ ఆదేశాలతో ఇచ్చారు అనేటువంటి వాదన బలపడుతుంది. ఈ వారంలోనే దామచర్ల సత్య బర్త్డే ఉండడంతో నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలతో హోరెత్తించేందుకు దామచర్ల సత్య ఎప్పుడూ ముందుంటారు. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఫ్లెక్సీలకు అనుమతి లేదు అనేటువంటి పేరుతో కార్పొరేషన్ అధికారుల ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం జనార్దన్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం బలపడుతుంది. దీని మీద ఇప్పటికే దామచర్ల సత్య అనుచరులు గుర్రుగా ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు నగరంలో ఇప్పటికే పోటాపోటీగా ఇద్దరు బ్రదర్స్ చేస్తున్నటువంటి ప్రయత్నాలతో అనేక రకాల చిక్కులు టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. ఒకరి వ్యాపారాలపై మరొకరు దాడులు చేయించుకునేటంత వరకు పరిస్థితి వచ్చేసింది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అనేటువంటి అనుమానం బలపడుతోంది. తెలుగుదేశం పార్టీలో ముదురుతున్నటువంటి ఈ విభేదాలని సొమ్ము చేసుకోవాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. జనసేన నాయకత్వంగా తనకు పార్టీలో అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ తనే నియోజకవర్గంలో పెత్తనం చేయాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయనకి ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు దామచర్ల బ్రదర్స్ మధ్య ముదురుతున్నటువంటి వైరం తను ఉపయోగించుకోవాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఆసక్తికరంగా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు నెల్లూరు కూటమి వ్యవహారాలు మూడు ముక్కలాటగా మారుతున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తాయి? చంద్రబాబు మద్దతున్న దామచర్ల జనార్దన్ హవా కొనసాగుతుందా? నారా లోకేష్ అండదండలతో చెలరేగిపోతున్న దామచర్ల సత్య స్కెచ్ నడుస్తుందా? ఏమవుతుందన్నది ఒంగోలు నగర రాజకీయాల్ని ఆసక్తిగా మార్చబోతున్నటువంటి వ్యవహారం.